వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాజమండ్రిలో మెడికో ప్రియాంక యాక్సిడెంట్ ఘటన జరిగి వారం రోజులు అవుతున్న ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎవరు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఈ రోజు ప్రియాంక మృతి చెందిందని తెలిసిన తర్వాత ఫోన్ చేసి రాజీ కోసం బేరసారాలు మాట్లాడుతున్నారట. ఓ ఆడబిడ్డ ప్రాణానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, నారా లోకేష్ ఇచ్చే విలువ ఇదా అని ఎర్రగొండ్లపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలోని మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే అప్పట్లో వైఎస్ఆర్ గారు, ఆ తర్వాత వైఎస్ జగన్ గారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. కానీ ఇప్పుడు డిఎస్ 2025లో భారీగా అక్రమాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చినా ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి మీరు వేయడం లేదు చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా కాపాడాల్సిన ప్రభుత్వం టీడీపీ నేతల అరాచకాలకు అడ్డాగా మారుస్తోంది. హత్యకు గురైన పసుపులేటి మురళి భార్య సత్యగౌడను ప్రజలకు తెలియచేయడానికి వెళ్లిన జర్నలిస్ట్ సంజీవి సునీల్ పై తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, ఆయన అనుచరులు దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే చంద్రబాబు మాత్రం మౌనం వహిస్తున్నారు. అధికారంతో ప్రశ్నించే గొంతులను అణచవచ్చు, కానీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోగలరా చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనులకు ఏకంగా 2455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడం విస్తుగొల్పుతోంది. కేవలం 5 బిల్డింగ్ల అద్దాల కోసం ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారంటే కేవలం దండుకునేందుకే అనేది స్పష్టమవుతోంది అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అధికారం మదంతో కొనసాగుతోంది తప్ప ప్రజల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రతపై ఏమాత్రం శ్రద్ధ లేదు. రాజమండ్రిలో మెడికో ప్రియాంక ఘటన అత్యంత హృదయ విదారకం. గంజాయి నియంత్రణలోనూ, మద్యం మత్తులో నేరాలను అరికట్టడంలోనూ, మహిళలకు భద్రత కల్పించడంలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల అన్నారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తాడిపత్రిలోని ఇంటి నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. మీ పైశాచికత్వానికి ఖచ్చితంగా ఒకరోజు ఫుల్ స్టాప్ పడుతుంది చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు చింతడ రవికుమార్ గారిని నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు. మీరు నడిపించుకుంటూ తీసుకువెళ్లాల్సింది రాజమండ్రిలో మెడికో ప్రియాంకను చంపిన దుర్మార్గులని. ఆ దుర్మార్గులు ఎక్కడ ఉన్నారో చూపించండి. మహిళలు, చిన్నారులపై దారుణాలకు పాల్పడిన వారిని కదా మీరు నడిపించుకుంటూ తీసుకువెళ్లాల్సింది అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకట్ కార్మూర్ పేర్కొన్నారు. పోలీసులు అడ్డంకులు సృష్టించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి డిఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మెడికో ప్రియాంక మృతి చాలా బాధాకరంగాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగితే కూటమి ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి కనీస పరామర్శ కూడా లేకపోవడం శోచనీయం. బాధ్యత లేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే ఎలా ఉంటుందో చెప్పడానికి మెడికో ప్రియాంక ఘటన ఒక ఉదాహరణ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ పేర్కొన్నారు.